లోకంలో పడిపోవడం అనేది, నిన్ను నన్ను పడగొట్టడం సాతానికి పెద్ద కష్టమేమీ కాదు. అర్థమైందండి? ఏదేను తోటలో ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు దేవుడు వారిని పాపం లేని వారిగా చేశాడు, యథార్థవంతులుగా చేశాడు, నిష్కపటమైన వారిగా చేశాడు. ఏ పాపము లేదు అక్కడ, ఉందంటారా? అసలు పాపం అనేది ఏ మూలను చూసినా లేదు. అలాంటి ఏదైనా వనంలోకి వెళ్ళి అపవాది ఏం చేయగలిగాడు? పాపము లేని ప్రదేశంలో పాపములంటే తెలియని, పాపం అంటే ఎరగని వారి చేత ఏం చేయించాడండి? పాపం చేయించాడు. ఇప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుంది? మన లోపల కూడా ఏ స్వభావం ఉంది? పాప స్వభావం ఉంది. అలాంటి మనల్ని వాడు పడగొట్టడం వాడికి పెద్ద కష్టమేమీ కాదు. ఆదాము లేనప్పుడు అవ్వ దగ్గరికి సాతాను వచ్చి, ఏమండి, సాతాను వచ్చి ఇలాగే చెప్పిందంట, ఇది నిజమా? చెప్పండి, ఏమంది? ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని ఆ పండు తినొద్దన్నాడంట కదా అని అంటే, అవును, దేవుడు ఏం చేయొద్దన్నాడు? తినొద్దన్నాడు అని చెప్పింది. అవునా? అప్పుడు సాతానందంట, తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడా? చూడమ్మా అందంట. అందుకని ఏం చేయడం మొదలెట్టిందండి? తినొద్దన్నాడు కానీ ఏం చేయొద్దని లేదు, చూడొద్దన్నది కదా, అందుకు చూడు. చూడొద్దన్నాడే కానీ, తినొద్దన్నాడే కానీ దగ్గరికి వెళ్ళి ముట్టుకోవద్దన్నాడా? దగ్గరికి వెళ్ళి వాసన చూడొద్దన్నాడా? తినొద్దన్నాడు అంతే. కాబట్టి నువ్వేం చేయొచ్చు? చూడొచ్చు, దగ్గరికి వెళ్ళొచ్చు, ముట్టుకోవచ్చు, వాసన చూడవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత సాతాను అన్నాడంట, సరే కానీ చూసావు, ముట్టుకున్నావు, వాసన చూసావు, కొరికితే తప్పేమైంది? తినొద్దన్నాడు కానీ ఏం చేయమనలేదు, కొరకొద్దనలేదు కదా. కొరికితే మెంగవు నువ్వు అన్నాడంట. కొరికిందంట. కొరికిన తర్వాత ఇక ఉంటుందండి? ఉంటుందా? కొరికిన తర్వాత అన్నీ సరే అక్కడికి వెళ్ళిపోయింది. అలాగే తినేసావు కదా, ఇక తిను అనగానే వెంటనే 4 కాయలు చేసి ఏం చేసిందంటే అండి, గబగబా కోసేసుకొని తినేస్తుందంట. అంటే ఈ రోజున సైతాను వాడు చాలా తెలివిగా బిహేవ్ చేస్తాడు. అందుకని నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.